సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. ఈరోజు మనం ఒక బ్యాంక్ ప్రిలిమ్స్ మెమరీ బేస్ ప్రీవియస్ పేపర్ తీసుకొని ర్యాండమ్గా ఆ పేపర్ని ఏ విధంగా లైవ్లో ఆన్సర్ చేయొచ్చు, ఎంత ఫాస్ట్గా మన క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు చూద్దాం. సో నేను బ్యాంక్ ప్రిలిమ్స్ మెమరీ బేస్ పేపర్స్ పీడిఎఫ్ అని గూగుల్లో కొడితే నాకు చాలా ఓపెన్ అయ్యాయి. సో ఇలా ఏదో ఒక వెబ్సైట్ తీసుకోండి, తీసుకుంటే మీకు మెమరీ బేస్ పేపర్స్ ఉంటాయి. లెటర్సే మెమరీ బేస్ పేపర్ 0 pages, ఓకే ఇది బెటర్, 22 pages అన్నాడు, కానీ హిందీ, ఇది ఇంగ్లీష్. లెటర్స్ గో ఫర్ దిస్. సో నేను ఎగ్జామ్ పండిట్ అనే దాంట్లో తను ఇచ్చిన ఒక ప్రీవియస్ పేపర్ మెమరీ బేస్ క్వశ్చన్స్ పేపర్, అంటే వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళకి ఇచ్చిన మెమరీ బేస్ పేపర్ తీసుకున్నాము. సో దీంట్లో మనం ఏం చేద్దాము అంటే లెటర్స్ గో ఫర్ టేకింగ్ అవుట్ ద క్వాంట్ పేపర్. క్వాంట్ సంబంధించి ఫస్ట్ రీజనింగ్ ఇచ్చాడు. ఓకే, ఆర్ఆర్బి అంటే మీకు గుర్తుపెట్టుకోండి అమ్మ, 2 modules ఉంటాయి, క్వాంట్ అండ్ రీజనింగ్. 80 questions ఉంటాయి, 45 minutes కాంప్రహెన్సివ్ టైం ఇస్తాడు. సో నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా క్వాంట్కి వెళ్ళిపోదాము. క్వాంట్లో ఏ క్వశ్చన్స్ వస్తాయో చూసి దాన్ని ఏ విధంగా మనం ఫాస్ట్గా ఆన్సర్ చేయవచ్చు చూద్దాం. ఆర్ఆర్బి ప్రిలిమ్స్ అనేది చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. బేసిక్గా బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిట్లోకి అతి తక్కువ స్టాండర్డ్ ఉన్న ఎగ్జామ్ ఏమన్నా ఉందా అంటే ఆర్ఆర్బి ప్రిలిమ్స్, దట్ టు క్లరికల్. సో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ సిరీస్తో స్టార్ట్ అయింది, ఆన్సర్ చేద్దాం. 11, 220, 660, 130, 1320. సింపుల్ క్వశ్చన్. 223s ఇంటూ 2s ఇంటూ 1 అమ్మ. సో ఏం జరిగింది? ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 జరిగిందంటే దాని ముందు ఏం జరిగి ఉండాలి? ఇంటూ 4 జరిగి ఉండాలి, దాని ముందు ఇంటూ 5 జరిగి ఉండాలి. సో 11 5 55 యువర్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది మీకు. ఒక్కసారి సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఇచ్చాడు, ఇది మన ఎడిషన్ సిరీస్. నెంబర్స్ అన్ని దగ్గర ఉన్నాయి. 7 పెరిగింది, 11 పెరిగింది, 13 పెరిగింది. 7, 11, 13 ఏంటమ్మా మనకి ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ఎవరు రావాలి? 17 రావాలి. 52 + 17 69 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 8 - 29 57 113. చూడండి, 29 57 57 113 అన్ని దగ్గర డబల్ ఉన్నాయి, కానీ ఒక 1 తక్కువ ఉంది. సో ఇంటూ 2 - 1 ఇంటూ 2 - 1 ఇంటూ 2 - 1 చేశాడు. సో 8 × 2 - 1 ఈజ్ యువర్ ఆన్సర్. 15 ఈజ్ ద ఆన్సర్. ఇదంతా ఎడిషన్నే కనిపిస్తుంది. 40 పెరిగింది, 60 పెరిగింది, 80 పెరిగింది, 100 పెరగాలి. సో 340 ఈజ్ యువర్ ఆన్సర్. లాస్ట్ ఆప్షన్లో ఉంది. ఇక్కడ ఏం జరిగింది? పెరిగి తగ్గి ప్లస్ మైనస్ అవుతుంది. 36 పెరిగింది, 25 తగ్గింది, 16 పెరిగింది, 9 తగ్గాలి. ఇవన్నీ స్క్వేర్స్ అమ్మ. సో 63 - 9 54 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్ ఏదో ఇచ్చాడు. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కిరణ్ 15 years అంట. 5 years లేటర్ రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ కిరణ్ అండ్ సుమి ఈజ్ 4:5. ఈ రోజు కిరణ్కి 15 years ఉంటే 5 ఏళ్ళ తర్వాత ఎంత ఉంటుందమ్మా? 20 ఉంటుంది. అప్పుడు కిరణ్కి సుమికి ఏజ్ 4:7 రేషియోలో ఉంది, అంటే 20:35 లాగా ఉంది. అంటే అప్పటికి సుమి ఏజ్ 35, ఎప్పుడు 5 ఏళ్ళ తర్వాత. అంటే ఈరోజు సుమి ఏజ్ ఎంత? 30. ఏం అడుగుతున్నాడు? ఫైండ్ ఏజ్ ఆఫ్ సుమి 3 years ago. 3 ఏళ్ల క్రితం ఎంత అన్నాడు? 30. ఈ రోజు అయితే 3 ఏళ్ల క్రితం ఎంత ఉంటుందమ్మా? 27. నెక్స్ట్ క్వశ్చన్. రాహుల్ ఇన్వెస్ట్ 2500 సింపుల్ ఇంట్రెస్ట్ ఈజీగా అయిపోద్ది. 8% ఇంట్రెస్ట్ అంటే x years అంట. ఫైండ్ వాల్యూ ఆఫ్ x ఇఫ్ యూ గెట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ 800. 8% ఆఫ్ 2500 ఎంతమ్మా? 8 25 200, అంటే సంవత్సరానికి 200 వస్తున్నాయమ్మా. మరి 800 రావాలంటే ఎన్ని ఏళ్ళు కావాలమ్మా? 200 ఎన్నిసార్లు వస్తే 800 వస్తుందమ్మా? 4 సార్లు. సరిపోయిన 4000 ఉందిగా, ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. నేహా బాట్ ఏ మొబైల్ ఫోన్ ఫర్ 3000 అండ్ సోల్డ్ ఇట్ టు స్నేహ ఎట్ లాస్ ఆఫ్ 2000, అంటే 1000 రూపాయలకి అమ్మిందమ్మా. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ మొబైల్ ఫోన్ ఇఫ్ స్నేహ సోల్డ్ ఇట్ ఎట్ అ ప్రాఫిట్ ఆఫ్ 20%. 1000 మీద 20% ప్రాఫిట్కి అమ్మాలంటే 1200కి అమ్మాలమ్మా. అదే అడుగుతున్నాడు. 1200 ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. Janaki can complete the work in 6 days and Swati together can complete the work in 3/7 days. 3/7 అంటే 24/7 days అమ్మా. అంటే జానకి ఒక్కదానికి ఎఫిషియన్సీ 1/7 ఉంటే వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ 7/24 ఉందమ్మా. హౌ మెనీ డేస్ స్వాతి అలోన్ క్యాన్ కంప్లీట్? సో 7/24లోంచి 1/6 తీసేయాలి. 1/6 మనం 4/24 రాసుకోవచ్చుగా. 7/24 - 4/24 3/24 అయిందిగా. 3/24 అంటే 1/8 అయిందిగా. సో 8 విల్ బి యువర్ ఆన్సర్. అంతే. సో 8 days will be the answer. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కార్ స్పీడ్ ఈస్ 20 km/h less than that of a bus and bus covers 300 km 5 hours. 300 km 5 hours అంటే 60 km/h స్పీడ్. దానికన్నా కారు 20 తక్కువ స్పీడ్ ఉందంటే 40 స్పీడ్తో వెళ్తుంది. మరి అదే కార్కి 200 kilometers ఎంత టైం పడుతుంది? 40 స్పీడ్తో 200 వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందమ్మా? 5 hours పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A and B are 2 integers whose product is 5 less than 23. 5 less than 23 ఎంతమ్మా? 18. A into B is equal to 18 అంట. A is half of B, అంటే B/2 into B is equal to 18. B square equal to 36. B equal to 6. అదే అడిగాడు, అయిపోయింది. ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈస్ 96.
బేస్ హైట్ రేషియో 3:4 ఇచ్చాడు. సో హాఫ్ ఇంటూ 3x ఇంటూ 4x ఈక్వల్ టు 96. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, x² ఈక్వల్ టు 16, x ఈక్వల్ టు 4 వస్తుంది. x ఈక్వల్ టు 4 అయితే హైట్ రేషియో ఎంత ఉంది, 4 4 ఎంత 16 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఆర్ఆర్బీ ప్రిలిమ్స్ మీరు ఇలాగే రాయాలి. ఇలా రాయాలి అంటే వీటికి సంబంధించిన లాజిక్స్ మీకు తెలియాలి. ఇంతకంటే ఎక్కువ టైం తీసుకోవడానికి వీలు లేదు. అప్పుడు ఏమవుతుందంటే ఇలా ఈ వెరీ ఈజీ స్టాండర్డ్ ఇచ్చిన పేపర్లో మనకి కట్ ఆఫ్ 80కి 75+ ఉంటుంది. మరి 45 మినిట్స్లో 75+ క్వశ్చన్స్ చేయాలంటే ఆ మాత్రం స్పీడ్ ఉండాలి కదా. 180 meters లాంగ్ ట్రైన్ క్రాసెస్ ఎ పోల్ ఇన్ 9 seconds. దాని స్పీడ్ ఎంత ఉందమ్మా, 20 meters/second. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఇంక్రీజ్ బై 10 అంటే 30 meters/second అవుతుంది. వాట్ విల్ బి ద టైం టేకన్ బై ద ట్రైన్ టు క్రాస్ ద సేమ్ పోల్. 30 స్పీడ్తో 180 వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందమ్మా, 6 hours ఆర్ 6 seconds. రాహుల్స్ మంత్లీ ఇన్కమ్ 32,000. హీ స్పెండ్స్ 40% ఆఫ్ ద ఇన్కమ్ అంటే 40% స్పెండ్ చేసేసాడు. ఎంత వస్తుంది అప్పుడు, 60% మిగులుతుంది. అంటే 19,200. చూడండి 32 6 192 కదా, 19,200 మిగిలింది. హీ గివ్స్ 2,000 టు హిజ్ మదర్. ఓకే, అంటే ఇంకో 2,000 ఇచ్చేసాడు, అంటే 17,200 మిగిలింది. హీ సేవ్స్ ద రిమైనింగ్. ఓకే, వాట్ ఈస్ ద రిమైనింగ్ సేవింగ్స్ అన్నాడు. 17,200 ఆల్రెడీ అదే క్యాలిక్యులేట్ చేసాం లక్కీగా మనం. రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ద క్లాస్ 3:1 అంట. డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 44. 3:1 అంటే 2 parts డిఫరెన్స్ ఉంది కదా. ఈ 2 parts డిఫరెన్స్ 44 అయితే ఈచ్ పార్ట్ ఎంత, 22 కదా. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, రేషియోలో 4 parts ఉన్నాయి. 4 22s ఎంత అని అడిగాడు. ఎంత వస్తుందమ్మా, 88. సరే డిఐ కదా, డిఐ ప్రస్తుతానికి వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మళ్ళీ వద్దాం డిఏ దగ్గర కావాలంటే. సో ఈ డిఐస్ 2 తీసేస్తున్నాను, లాస్ట్లో చేస్తాను. నేను మామూలుగా ఎగ్జామ్కి వెళ్ళినా కూడా డిఏ లాస్ట్కి వెళ్తాను. నాకు కావాల్సిన క్వశ్చన్లు ఇక్కడ ఉన్నాయి. నాకు బాగా నచ్చిన క్వశ్చన్ వీళ్ళు. అప్రాక్సిమేషన్స్ అంటారు మీరు, నేను సింప్లిఫికేషన్స్ అంటాను. √225 15 ఇంటూ వాట్ ప్లస్ 330 ఈజ్ ఈక్వల్ టు 450. ఇక్కడ చూడండి 450 - 330 అంటే 120. 15 దేంతో మల్టిప్లై చేస్తే 120 అవుతుందమ్మా, 8. ఆన్సర్ అయిపోయింది. మీకు 15 టేబుల్ వచ్చాను అడిగాడు. 200 - 120 80. 80 డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ 64 4. 80/4 ఎంతమ్మా, 20. ఎక్కడ వచ్చి 20 ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంది. 480 డివైడెడ్ బై 3 అంటే 160 మైనస్ వాట్ ఈజ్ ఈక్వల్ టు 660/12 ఎంత, 55. 160లోంచి ఎంత తీసేస్తే 55 వస్తుంది. 105 తీసేయాలి, ఇక్కడ ఉంది. 15% ఆఫ్ 2,000 300. 300 బై వాట్ ప్లస్ 180 ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ 800 ఎంతమ్మా, 200. ఈ 180 అటు పంపేయండి, 20. ఇక్కడ ఎంత ఉంది, 300. 300 దేంతో డివైడ్ చేస్తే 20 వస్తుంది, 15తో డివైడ్ చేస్తే. డాష్ ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ టు 390 ప్లస్ 150. ఎందుకంటే 22500కి 150 స్క్వేర్ రూట్ 540. ఇక్కడ 540లో 400 పోతే ఎంత, 140. 140 ఈజ్ ద ఆన్సర్. ఈ ఫ్రాక్షన్స్ అన్నింటిలో మనం చూసే డినామినేటర్స్ 18 36 9 అంటే అన్నింటినీ 36 చేద్దాం. 10/36 ప్లస్ 11/36 21/36 మైనస్ 4/36 17/36 అయిపోయింది. 710 - 42% ఆఫ్ 1500 ఎంత, 630. 710 - 630 ఎంత, 80. ఈ 80కి వీడు వచ్చి యాడ్ అవుతాడు. 784 రూట్ ఎంత, 28. 80 + 28 ఎంత, 108. సరిపోయింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 63 - 14 ఈజ్ 7. 7 + 74 81. రూట్ ఆఫ్ 81 ఎంత, 9. 9 × 15 ఎంత, 135. ఎందుకంటే బ్రాకెట్స్ ఇక్కడ అయిపోయాయి కాబట్టి ఫస్ట్ ఇది చేసేసాను. 50 + 34 84. 84/7 12. 12 ప్లస్ ఈ 90 యాడ్ అవుతుంది, 102 అయిపోయింది. 37.5% అంటే 3/8. సో 3/8 × 400 ఎంత, 3/8 × 400 150. 150 + 16 స్క్వేర్ ఎంత, 256. 150 + 256 ఎంత, 406. ఇక్కడ ఉంది. √961 31. 221 - 31 196. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 14. 470 + 14 484. స్క్వేర్ రూట్ ఆఫ్ 484 ఎంత, 22. సెకండ్ ఆప్షన్ చూడండి. 676/4 స్క్వేర్ రూట్ చేస్తే నాకు 26/2 వస్తుంది, 13 వస్తుంది. 13 ఇటు పోతే 28. 7 × వాట్ ఈస్ 28 అంటే 4. ఇదంతా ఎడిషన్సే ఉన్నాయి. 1050 + 1500 1600. 1600 అటు పోతే 16 ఒక 50 మిగులుతుంది. 360 అటు పోతే 360 + 50 వస్తుంది. సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 410. 260/52 ఇస్ 5 అమ్మ. 5 × స్క్వేర్ రూట్ ఆఫ్ 6 అంటే 20 అమ్మ. ఇక్కడ 20 ఉంది. సో 2100/15 ఎంత అవుతుంది చూడండి, 140. 140 బై వాట్ ఈజ్ ఈక్వల్ టు 20. 140 బై వాట్ ఈక్వల్ టు 20 అమ్మ, 7. సో మనం కరెక్ట్గా చూస్తే నేను ఏదైతే మీకు స్టార్ట్ చేశానో ఇప్పటి వరకు మనం కంప్లీట్గా 30 క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం.
30 క్వశ్చన్స్ని పెన్ను పేపర్ లేకుండా ఆన్సర్ చేశాను. ఇంకొక 5 నిమిషాలు ఉంటే ఆ మిగతా 10 క్వశ్చన్లు కూడా ఆన్సర్ అయిపోతాయి. ఇంకొక 20 మినిట్స్లో రీజనింగ్ ఆన్సర్ అయిపోతుంది. సో 45 మినిట్స్లో 80 అవుట్ ఆఫ్ 80 ఎలా కొట్టాలి అంటే ఇలా చేయాలి. సో ఈ విధంగా మీరు లాజిక్స్ నేర్చుకొని, ఈ విధంగా క్యాలిక్యులేషన్స్ నేర్చుకొని ఫాస్ట్గా మీరు బ్యాంకింగ్ కానీ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ కానీ క్రాక్ చేయాలనుకుంటే ఈ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లేస్ అకాడమీ వాళ్ళ యాప్, మా యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని బ్యాంకింగ్, ఎస్ఎస్సి లేదా కాంబో కోర్స్ అని ఉంటుంది. మీకు కావాల్సిన కోర్స్ ఎన్రోల్ చేసుకొని అతి తక్కువ ధరలో 599 to 999 రూపీస్ మాత్రమే స్పెండ్ చేసి 1 ఇయర్ టైంలో మీకు కావాల్సిన ఎగ్జామ్ని మీ ఉన్న ఇంట్లో ఉండే ఈ కోవిడ్ ఇలాంటి ఇబ్బందులు లేకుండా, వానాకాలంలో పవర్ పోవడము, క్లాసెస్కి మిస్ అవ్వడం అనే ఇబ్బందులు లేకుండా మీ ఇంటి నుండే మీకు కావాల్సిన టైంలో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ క్రాక్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ ఇన్ 2025. థ్యాంక్ యూ.